ఏం చేస్తుంటారు? నేను గుంటూరు టౌన్ టీడీపీ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. గుంటూరు టౌన్ టీడీపీ వైస్ ప్రెసిడెంట్గా రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా చేశానండి. గత నెల 30వ తారీఖు రాజీనామా చేసి నా పదవులకి వైసీపీలో మేడం గారి సంవత్సరంలో విడదల రజనీ గారి సంవత్సరంలో నాతో పాటు బ్రాహ్మణ కుటుంబాలు చాలా చేశాయండి. వేరే కమ్యూనిటీలలో చేరారండి. ఎందుకు అసలు టీడీపీని వదిలేసి వైసీపీకి వచ్చారంటే ఏం చెప్తారు? మాకు చంద్రబాబు నాయుడు గారు 2014, 2019, 2024 సంవత్సరాల్లో మా సామాజిక వర్గానికి ఒక సీటు కూడా కేటాయించలేదండి. ఆయన మా సామాజిక వర్గాన్ని బహిష్కరించారు, మా కులాన్ని బహిష్కరించారు. మామూలుగా ఆయన మా కులాన్ని బహిష్కరించారు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీని మా సామాజిక వర్గం బహిష్కరించాలనే ఒక నినాదంతో మేము బయటకు వచ్చామండి. ఓకే, మరి ఈసారి టీడీపీ గెలుస్తుంది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా, డెవలప్మెంట్ వస్తుంది టీడీపీ గెలుస్తారని. మరి గతంలో మీరు టీడీపీలోనే చేశారు, మరి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు అసలు? టీడీపీలో చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం లేదండి. జగన్ గారు ఇచ్చిన నవరత్నాలు ఇంటింటికి చేరినాయండి. ప్రతి ఇంటికి మేలు జరిగిందండి. నేను టీడీపీలో ఉండడం కూడా నా ఇంటికి కూడా మేలు జరిగిందండి జగన్ గారి పథకాల వల్ల. ఓకే, యాజ్ ఏ టీడీపీ అయి ఉండి ఒక మంచి స్థాయిలో ఉండి టీడీపీలో అయినా వైసీపీ నుంచి పథకాలు వచ్చాయి. నాకు వచ్చినాయండి, ఎందుకంటే రైతు భరోసా వచ్చిందండి, ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చినాయి. నాకు వైసీపీ వల్ల కొంత మేలు జరిగిందండి. అందువల్ల ముఖ్యమంత్రి జగన్ గారి సంవత్సరంలోనే మా సామాజిక వర్గానికి అనుకోండి పేదవాళ్ళకి, ముఖ్యంగా పేదవాళ్ళకి మేలు జరుగుతుందనే ఒక మంచి ఉద్దేశంతో నేను వైసీపీలోకి రావడం జరిగిందండి. తర్వాత మేడం గారు చీఫ్ మినిస్టర్ గారి దగ్గర కూడా చేసుకున్నారండి, జగన్ గారి దగ్గరికి వెళ్తారండి. ఆయన కూడా మీ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగింది, నేను న్యాయం చేస్తాను, 2019లో 3 సీట్లు ఇచ్చాను మీకు, అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఒకటే ఇచ్చాము, ఇంకా వేరు పదవుల్లో మీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, మీకు నేను చూసుకుంటా మీకని నాకు భరోసా ఇచ్చారండి. సరే 10 సంవత్సరాలు టీడీపీలో చేశామండి. మా డబ్బు మా శ్రమే వృధా అయింది, కానీ తెలుగుదేశం పార్టీ సొమ్ము మేము రూపాయి కూడా తినలేదండి. కాకపోతే మా కులానికి 18 లక్షల ఓట్లు ఉన్నాయండి. బ్రాహ్మణ సామాజిక వర్గం లేని నియోజకవర్గం ఉండదండి, లేని ఊరు ఉండదండి. మరి మా సామాజిక వర్గం వాళ్ళే స్వతంత్ర సమరయోధులు కానివ్వండి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కానీ, ప్రథమ ముఖ్యమంత్రి కూడా టంగుటూరు ప్రకాశం పంతులు గారు మా సామాజిక వర్గం ఆయన. మరి దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి చేసిన పివి నరసింహారావు గారు కూడా నాకు బంధువేనండి. అట్టాటి మా సామాజిక వర్గాన్ని ఆయన బహిష్కరించాడండి. తెలుగుదేశం పార్టీ అంతమే మా బ్రాహ్మణుల పంతం అండి. తెలుగుదేశం పార్టీ అంతమయ్యే వరకు బ్రాహ్మణులం కలిసి పోరాడతాం. 18 లక్షల ఓట్లలో 18,000 కూడా తెలుగుదేశం పార్టీ పడవండి, చూసుకోమనండి చంద్రబాబు గారు. ఓకే, ఎందుకంటే మరి ఈసారి గుంటూరు వెస్ట్ లో ఎలా ఉంది పరిస్థితి? విడుదల రజనీ మేడం గుంటూరు వెస్ట్ లో విడదల రజనీ గారు 30,000 మెజార్టీతో గెలుపొందుతున్నారండి. లెక్క రాసుకోండి, June 4. ఎందుకండి అసలు ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఎలక్షన్స్ లో పోటీ చేయటం గుంటూరు వెస్ట్ లో మేడం గారు, మరి ఏంటి అంత నమ్మకం ఏంటి? ఆమె గారు ఏంటంటే అండి ఒక డైనమిక్ లీడర్ అండి. మెయిన్ జగన్ గారి పథకాలేమో ఇంటింటికి అందినాయండి. ఆయన మీద నమ్మకం, ఏమో చేస్తారనే నమ్మకం మాకుందండి బాగా. పోతే కొన్ని సామాజిక వర్గాలు పూర్తిగా డిసైడ్ అయినాయండి. బ్రాహ్మణ సామాజిక వర్గం ఉందండి, కేవలం ఒక 5-6 ఓట్ల కంటే ఎక్కువ టీడీపీకి వేయరండి. అట్టనే ఇంకా కొన్ని సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గం అనుకోండి, ఇంకోటి అనుకోండి ఎస్టీ అనుకోండి, కొన్ని సామాజిక వర్గాలు బీసీలు అనుకోండి, పూర్తిగా వైసీపీ వైపు ఉన్నారండి. వైసీపీకి 30,000 మెజార్టీ వస్తుందండి. ఇక్కడ పెద్ద ఇదివరకు 2 సార్లు టీడీపీ గెలిచినా అండి, ఈ సమయం ఆ 2 సార్లు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో వైసీపీ వస్తుందండి. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. ఓకే, మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ కంచుకోట, టీడీపీ కంచుకోట ఇది గుంటూరు వెస్ట్. ఇప్పుడు కొత్తగా వచ్చి మీరేం చేయలేరు, మిమ్మల్ని అక్కడ తరుముతేనే ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. మరి దీని గురించి ఏమంటారు? అది అవాస్తవం అండి. ఎందుకంటే ఇక్కడ 2 సార్లు టీడీపీ గెలిచింది కాబట్టి ఇక్కడ వైసీపీగా ఒక మంచి లీడర్ని పంపించారండి, అంత మాత్రమే. వైసీపీలో మంచి లీడర్ని పంపిస్తే ఇక్కడ గెలవచ్చనే ఉద్దేశమేనండి. ఈమె గారు వచ్చిన తర్వాత సమీకరణాలన్నీ మారినాయండి. మేజర్ కమ్యూనిటీస్ అన్ని ఈమె తరపునే ప్రచారం చేస్తున్నారు, పాల్గొంటున్నారు, మీకు వేస్తామని భరోసా ఇస్తున్నారండి. ఇంటింటికి తిరుగుతున్నాం, ఇప్పుడు 3 నెలల నుంచి జరుగుతూనే ఉందండి. గ్యారెంటీగా విడదల రజనీ గారు 30,000 మెజార్టీతో గెలిచి మళ్ళీ మంత్రివర్గంలో కొత్త ప్రభుత్వంలో కూడా మంత్రిగా వస్తారండి. దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదండి. పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా అయితే అండి అనుకోవటం ఒక 120 అబోవ్ వస్తాయండి.
అయితే ఇప్పుడు ప్రజల్లో నాడి కనుక చూస్తే మళ్ళీ గతమే పునరావృతం అవుతుంది. 151 సీట్లు మళ్ళీ వస్తాయని ఒక జనం ఇళ్లకు పోతంటే అండి, కొంతమంది ఇళ్లలో పోతంటే మాకు అందని పథకం లేదు అని చెబుతున్నారండి. మా ఇంటికి ఏదో కొన్ని పథకాలను వచ్చినాయి, ప్రతి ఇంట వింటున్నామండి. ఒకవేళ ఆ వాయిస్ కనుక వింటేనండి, ఇప్పుడు బాగా లోతుగా ప్రతి వార్డులో తిరుగుతున్నామండి నేను. ఏది గత ఒక నెల రోజుల నుంచి 26 వార్డుల్లో కూడా నేను ప్రయాణం చేశాను గుంటూరులో పశ్చిమ నియోజకవర్గంలో. అదే పునరావృతం కనుక అయితే మళ్ళీ 151 సీట్ అండి, ఇంకా 2 అదనంగా కూడా రావచ్చండి. దాంట్లో నో డౌట్ లేదండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారుగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తారండి. మా విడుదల రజనీ గారు మళ్ళీ మంత్రిగా రాబోతున్నారండి, దాంట్లో అనుమానం లేదు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వమేనండి, మళ్ళీ 2034 నో డౌట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని భూమి మీద ఏ జీవరాశి కూడా ఢీకొన లేదండి ఆంధ్రప్రదేశ్ లో, అంతవరకు నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్.